వ్యవస్థకు పెంచి పోషించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందనుకోవాలా. ప్రధానంగా ప్రభుత్వం తరపున కూడా ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి గిట్టుబాటు ధర ఇవ్వడానికి సరిగ్గా వారి దగ్గర ఫండ్స్ లేవనుకోవాలా, లేకుంటే ఇంకేం కారణాలు అనుకోవాలి, లేకుంటే ప్రధానంగా వీళ్ళకి ధరల వ్యవస్థకే మొగ్గు చూపేందుకు ఈ ప్రయత్నాలు అనుకోవాలా? ప్రభుత్వమే దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తుంది. ప్రభుత్వం సకాలంలో కాంటాలు కొనుగోలు చేయకపోవడం ఇందుకు నిదర్శనం. దళార్లు ఎక్కడి నుంచో పుట్టుకురారు. అధికార పార్టీ నుంచి అనుకూలంగా ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ కార్యకర్తలే దళారుల అవతారం ఎత్తి ఇవాళ రైతులను నిండా ముంచే ప్రక్రియకు పురుడు పోసుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాడికి కనీసం అక్కడ ఉన్నటువంటి ఈ లోకల్గా ఉన్నటువంటి సంబంధాలు, అదేవిధంగా లారీలను అక్కడ ఉన్నటువంటి రైతులకు నయానో భయాన్ని అప్పచెప్పి 1900 రూపాయలకు ధర పలికి అవి దాదాపుగా ఆ డబ్బులు రైతు ఖాతాలో జమ చేయడానికి 20 నుంచి 25 రోజుల గడువు ఏర్పడుతుంది. ఈ గడువు ఫుల్ఫిల్ చేసుకోవడానికి రైతు ఇవాళ తీసుకొచ్చినటువంటి ట్రాక్టర్ ఛార్జెస్లు కానీ, పొలం కోసం వరి యంత్రాలకు సంబంధించిన డబ్బులు కానీ, అదేవిధంగా అమాలీలకు చెల్లించాల్సిన డబ్బులు కానీ మధ్య రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడు. మళ్ళీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వడ్డీలకు తీసుకొచ్చి ఈ ఎవరైతే లాగోడి కోసం పెట్టిన డబ్బులు ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంటుంది. అంటే ప్రభుత్వం మాయమాటలు నమ్మి వాళ్ళ రైతాంగం దొడ్డు వడ్లు ఈ బోనస్ రాదు, అదేవిధంగా సన్న వడ్లకు మాత్రమే బోనస్ వస్తుందని చెప్పారు. అదేవిధంగా సన్న వడ్లకు మాత్రమే 500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి అత్యధికంగా రైతులు ఈసారి సన్న వడ్లను సాగు చేస్తారు. సన్న వడ్లను సాగు చేసింది మొదలు ఈసారి చీడపీడల బారి నుండి తుఫాను వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ ముఖ్యంగా వరి అత్యధికంగా సాగు అవుతుంది. ఎకరానికి 60 బస్తాలు పండించే ప్రాంతాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉంటాయి. ఈసారి 30-32 బస్తాలు పండిందంటే సగం ఇవాళ చీడపీడల బారిన, అదేవిధంగా తుఫాను బారిన పడి ఇబ్బంది పడ్డాది. అది ఎట్లాగో ప్రభుత్వం మానవతా దృక్పథంతో తడిసిన ధాన్యాన్ని కొనలేదు. ముఖ్యంగా దళారీ వ్యవస్థను పెంచి పోషించిన ప్రభుత్వం ఇవాళ రంగు మారిన ధాన్యాన్ని కొనే ప్రసక్తి లేదు, మొలకెత్తిన ధాన్యాన్ని కొనిసే ప్రసక్తి లేదని చెప్పడం జరిగింది. రైతులు ఈ అంశం పట్ల తీవ్ర కన్నీరు మున్నీరయ్యారు. అనేక వేడుకలు జరిగింది. కలెక్టరేట్ల ముందర ముట్టడి కార్యక్రమం, అదేవిధంగా రహదారుల దిగ్బంధం చేశారు. కేవలం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ పైన దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం ఇవాళ రైతులు ఎదుర్కొంటున్న అంశం పట్ల ఏ ఒక్క రోజు కూడా కనీసం రివ్యూ నిర్వహించిన పరిస్థితి లేదు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. ఎకరానికి 18 బస్తాలు కౌలు మాట్లాడుకున్న రైతులు ఇవాళ ఎటుపోతారనే పరిస్థితి ఉంది. కౌలు రైతులకు సంబంధించిన అంశం కూడా ఒక క్వశ్చన్ గా మారింది. ఇప్పుడు యాజమానికి కౌలు రైతులకు మధ్య ఒక అగాధం ఏర్పడింది. ఈ అగాధం ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యం తోడైంది. అగాధానికి ముఖ్యంగా సకాలంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి, అదేవిధంగా రైతులకు సంపూర్ణంగా ఎరువులు విత్తనాలను అందించి ఇస్తామన్న బోనస్ ఇచ్చి ఉండుంటే ఇవాళ రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయ్యే పరిస్థితి కాదని రైతాంగం కన్నీరు మున్నీరవుతుంది. ముఖ్యంగా ఇంకా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో క్రాపు కొనడం జరుగుతుంది. అదేవిధంగా లిఫ్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. రైస్ మిల్లర్లకు, అదేవిధంగా ఇటు రైతులకు మధ్య ఒక అగాధం అయితే ఏర్పడింది. అగాధాన్ని ప్రభుత్వం ఫుల్ఫిల్ చేయడంలో, దృష్టి పెట్టడంలో అశ్రద్ధ వహిస్తుంది. అశ్రద్ధ ఇవాళ రేపు రైతాంగం అగాధంలోకి నెట్టే ప్రయత్నంలో కొనసాగుతుంది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎకరా అరెకరా సాగు చేసుకోవడం అంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉంది. ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ రైతులకు అందిస్తే, అదేవిధంగా 500 రూపాయలు సన్నవడ్లకు ఇస్తామన్నటువంటి బోనస్ కలిగించే అంశము. ముఖ్యంగా సకాలంలో ఎరువులు విత్తనాలు అందించలేని ప్రభుత్వం ఇవాళ సకాలంలో కొనుగోలు చేసినట్టు ధాన్యాన్ని లిఫ్ట్ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. రైస్ మిల్లర్ దగ్గర పడిగాపులు కావాల్సిన పరిస్థితి. రైస్ మిల్ ఓనర్ ఎందుకు తీస్తాడో, ఎందుకు కట్ చేస్తాడో, ఎందుకు ధాన్యాన్ని నిల్వకు వెయిట్ చేయిస్తాడో అనే పరిస్థితి ఎక్కడ చూసినా అదే కనబడుతుంది. రైతులు ఒకటే చెప్తున్నారు, గతంలో ఎలాంటి పరిస్థితి, నేను ఇప్పటివరకు చెప్పిన కారణాలు ఏవి కూడా రైతులు చవి చూడలేదు. టెన్షన్ గా రైతు అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. మానవతా దృక్పథంతో ప్రభుత్వం వివరించింది. చీడపీడల బారిన పడ్డా, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏదైనా రావాల్సిన కంపెన్సేషన్ తో పాటు ప్రభుత్వం అందించాల్సినటువంటి నష్టపరిహారం తక్షణమే చెల్లించింది. తుపాను వరద సాయం కోసం ప్రత్యేకంగా క్లస్టర్ని ఏర్పాటు చేసి, ముఖ్యంగా రైతులు పండించినటువంటి ధాన్యానికి సకాలంలో లిఫ్ట్ చేసి రైతుల ఖాతాలో జమ చేసిన పరిస్థితి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఉండేది. కానీ ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేసి 15 నుంచి 16 రోజుల తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పిన తర్వాత 8 రోజుల తర్వాత రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి.
చోట్ల ఇప్పటికి కూడా రైతులకు సంబంధించినటువంటి 500 బోనస్ ఇప్పటికీ అందలేదు. ఎవరి దగ్గర సమాధానం దొరుకుతుంది, ఎవరిని అడగాలి అనే రైతు ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి అదే విధంగా, మొక్కజొన్న రైతుల పరిస్థితి అదే విధంగా, వరి అత్యధికంగా సాగు చేసే రైతుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ముఖ్యంగా ఇటున్నటువంటి చిన్న సన్నకారు రైతుల పరిస్థితి పైన ప్రభుత్వం శ్రద్ధ చూపెట్టకపోవడం, కౌలు రైతులను అస్సలు పట్టించుకోకపోవడం, ఈసారి ఎదుర్కొన్నంత ఇబ్బంది రైతాంగం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏ సంవత్సరం కూడా ఎదుర్కోలేదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి లేదని రైతులు గతాన్ని కేసీఆర్ ని గుర్తు చేసుకుని బాధపడ్డ పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. సురేష్.